అండ్ ఈ రోజున ఇది కార్యక్రమానికి విచ్చేయటమే కాకుండా బ్లడ్ డొనేట్ చేసిన బిడ్డలాంటి తేజాకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఎక్సలెంట్. నేను అడిగింది ఫస్ట్ టైం అని కాదు, ముందు నుంచి ఇచ్చాను. సో బతికిపోయావు, లేదంటే కనుక నన్ను ఇన్స్పిరేషన్ కానీ బయట మాట్లాడుతుంటావు, ఈ బ్లడ్ డొనేషన్ దాంట్లో తీసుకోలేదేమో అనుకోను. వండర్ఫుల్, ప్లీజ్ కీప్ రాకింగ్. అండ్ ఇక్కడ ఇక్కడికి ఇచ్చేసినటువంటి సంయుక్త గారికి, అలాగే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మాధవి, నా చెల్లి, తనకి, అండ్ ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా నిర్వర్తించడానికి పరోక్షంగా ప్రతి పురుషుడు వెనక ఒక స్త్రీ ఉండాలి, దానికి మిసెస్ సురేష్ గారికి, వారి ఇతర సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఈరోజు నేను మెన్షన్ చేయాల్సింది, ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసి దాదాపుగా 1000 మంది సాయంత్రం లోపల బ్లడ్ డొనేట్ చేస్తుంటే రక్తదాతలకి నేను మరీ 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 శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. వాళ్ళు ఈ రోజున బ్లడ్ ఇవ్వటం అన్నది కేవలం వాళ్ళకి ఎనలేని సంతృప్తి వస్తుంది, కానీ ఆ బ్లడ్ మూలంగా ఒక ప్రాణం కాపాడబడుతుంది. ఇది నేను ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్లబట్టిగా నేను అనుభవిస్తున్నటువంటి గొప్ప ఫీలింగ్ ఇది నాకు. అంటే చాలాసార్లు చెప్పాను, కానీ ఎప్పటికప్పుడు కొత్త జనరేషన్, కొత్త యువకులు వస్తున్నారు కాబట్టి నేను మళ్ళీ చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది చాలామందికి స్ఫూర్తినిచ్చే ఒక అంశం. ఈ చెప్పబోయే ఈ విషయం ముఖ్యంగా ఒక జర్నలిస్ట్ సోదరుడికి నేను ఆజన్మాంతరం రుణపడి ఉంటాను. నన్ను థాట్ ప్రవోక్ చేసి నన్ను ఇన్స్పైర్ చేసేటువంటి ఆ ఒక మ్యాగజైన్ సంబంధించిన ఒక జర్నలిస్ట్ రాసిన ఒక రైటప్ నాలో ఈ స్పృహ నాకు వచ్చేలాగా, నేను ఈ బ్లడ్ డొనేషన్ వైపు డ్రైవ్ అయ్యేలాగా ఆ ఆర్టికల్ నాకు ఎంతో దోహదపడింది. సో ఆ రాసిన మనిషి ఎవరో ఏమిటో నేను మళ్ళీ ఎప్పుడు కలవలేదు, కానీ ప్రతిసారి అతను తలుచుకుంటూనే ఉంటాను. ఈ సందర్భం కూడా అతనికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఆ జర్నలిస్ట్ సోదరుడికి. ఎందుకంటే మా అందరికీ సేవ చేయాలని ఉంటుంది, కానీ ఎలా చేయాలో తెలియనటువంటి ఒక డోలాయమాన పరిస్థితితో లేదా తొయ్యకో ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళు మాకు ఆ స్ఫూర్తినిచ్చి మాకు డ్రైవ్ చేస్తే కనుక నిజంగా అది పెద్ద మీరు సహాయం చేసినట్లు. అలాగా ఒక 27 సంవత్సరాల క్రితం బ్లడ్ దొరకక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అది ప్రసవ సమయంలో కానివ్వండి, అయితే ఈ యాక్సిడెంట్ సమయంలో కానివ్వండి, అలాగే తలసీమా వ్యాధిగ్రస్తులు కానివ్వండి, క్యాన్సర్ పేషెంట్స్ కానివ్వండి, ఇలాగ రకరకాల వ్యాధిగ్రస్తులు చనిపోతున్నారు అని తెలిసిన తర్వాత బ్లడ్ దొరకదా, బ్లడ్ ఇవ్వరా, ఎంతమంది ఉన్నారు, ఎందుకు ఇవ్వలేరు అన్న థాటు నన్ను ఎప్పుడు తొలుస్తూ ఉండేదన్నమాట. సో మన ఫ్యాన్స్ని మనం వేరే వాటికి డ్రైవ్ చేసే కంటే వేరేగా వాళ్ళని వాడుకుంటూ మన కీర్తి మరింత పైకి ఎదిగేలాగా వాడుకునే కంటే వాళ్ళని ఈ బ్లడ్ డొనేషన్ వైపు మనం మళ్లించగలిగితే కనుక, వాళ్ళు అత్యంత శక్తివంతమైన మనుషులు సామాజిక సేవ వైపు మనం డ్రైవ్ చేయగలిగితే, వాళ్ళని ఛానలైజ్ చేయగలిగితే కనుక, ఆ కన్న తల్లిదండ్రులు కానీ, ఆ సొసైటీలో ఉన్నటువంటి ఇతర వ్యక్తులు కానీ, ఆ సమాజంలో వాళ్ళు కానీ, వాళ్ళ పట్ల ఉన్న దురభిప్రాయాలని పోగొట్టుకుని మంచి అభిప్రాయం ఏర్పడుతుంది కదా, వాళ్ళకి అల్లిన సంతృప్తి వస్తుంది కదా, తద్వారా నేను కూడా ఎంతో సంతృప్తి చెందిన వాడిని అవుతాను, ఒక మంచి పని చేసినటువంటి దానికి నాంది పలికిన వాడిని అవుతానంటూ ఆ రోజున ఇచ్చిన పిలుపు, నిరంతరంగా పెర్సిస్టెంట్గా ఇచ్చిన పిలుపుకి ఈ రోజున వేల మంది, లక్షల మంది ఈ రోజున ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. ఎనలేని సంతృప్తి పొందడమే కాదు, ఎంతోమందికి ప్రాణాలని కాపాడుతున్నారంటే కనుక అది నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇందాక తేజ సజ్జా అన్నట్లుగా ఈ బ్లడ్ డొనేషన్, రక్తదానం అనేసరికి గబుక్కని స్ఫురించే పేరు చిరంజీవి అన్నారంటే కనుక భగవంతుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం. ఇలాగా ప్రతి ఒక్కరి మధ్యలో రక్తదానం అనేసరికి నా పేరు వాళ్ళ స్ఫురణకు రావడం, నేను గుర్తు రావడం అనేది నేను ఎన్నో జన్మలు చేసిన పుణ్యఫలంగా నేను భావిస్తున్నాను. దానికి థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. ఇక్కడ